ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ లోకములో మనిషి జీవితము ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఎత్తులు ఉంటాయి, మరికొన్నిసార్లు లోయలు ఉంటాయి. ఈరోజు జీవాక్యాన్ని వింటున్న నీవు బహుశా నీ జీవితంలో ఏదో ఒకటి కోల్పోయిన స్థితిలో ఉండి ఉండవచ్చు. ఆనందము పోయింది, శాంతి లేదు, ఉద్యోగము పోయింది, వ్యాపారములో నష్టము ఉంది, కుటుంబములో కలహాలు, ఆరోగ్యము క్షీణించింది. మనుషులు నిన్ను చూసి ఇక ఇతని పని అయిపోయింది, ఇక మారడు, ఇక పైకి ఎదగలేడు అని అనుకుంటూ ఉండి ఉండవచ్చు. కానీ ప్రియులారా, మనుషుల తీర్పే చివరి తీర్పు కాదు. దేవుని మాటే చివరి మాట. యోబు జీవితాన్ని చూద్దాం. అతడన్నీ కోల్పోయాడు. సంపద కోల్పోయాడు, ఆరోగ్యము కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, స్నేహితుల మద్దతు కూడా కోల్పోయాడు. కానీ యోబు దేవుని విడవలేదు, విరోధులను శపించలేదు, తనను నిందించిన వారిని క్షమించాడు, వారి కొరకు ప్రార్థించాడు. అందుకే వాక్యము సెలవిస్తుంది, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను అని. ప్రియులారా, ఈరోజు జీవాక్యము వినిచిన నీ జీవితంలో కూడా అదే దేవుడు ఉన్నాడు. నీవు కోల్పోయినది తిరిగి ఇవ్వడం మాత్రమే కాదు, దానిని రెండంతలుగా ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. అవును ప్రియులారా, మనము పోగొట్టుకున్న ప్రతి వాటిని దేవుడు మనకు తిరిగి ఇవ్వగలడు. అది కూడాను సాధారణముగా కాదు, రెండంతలుగా దానిని ఆశీర్వదించి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు నీ హృదయములో నీ ఆనందము కోల్పోయిన స్థితిలో ఉండొచ్చు, కృంగిపోయిన స్థితిలో ఉండొచ్చు, ఉద్యోగము పోయిన వ్యక్తిగా, వ్యాపారములో నష్టపోయిన వ్యక్తిగా నీవు ఉండి ఉండవచ్చు. ఏదైతే నీవు పూర్వము ఉండి కోల్పోయి ఈరోజు దీన స్థితిలో ఉన్నావో దేవుడు వాటిని నీకు రెండంతలుగా చేసి ఇవ్వబోతున్నాడు. యోబు భక్తుడు తనకున్నదంతా కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు. యోబు ఎంతో సంపన్నుడిగా అంతకు మునుపు ఉండేవాడు, ఎంతో ఆరోగ్యముగా ఉండేవాడు, కుటుంబముతో కలిసి సంతోషముగా జీవిస్తుండేవాడు. కానీ సమస్తమును కోల్పోయిన యోబు దుఃఖస్థితిలో ఉన్నాడు. హృదయంలో నెమ్మది లేదు, శాంతి సమాధానము లేదు, బాధ, నిరుత్సాహము, వేదనతో యోబు జీవిస్తూ ఉంటే యోబు దగ్గరుండి చూస్తున్న వారంతా అతని పని అయిపోయిందని అనుకుంటూ ఉంటే దేవుడు యోబు జీవితంలో అద్భుతము చేశాడు. అతను కోల్పోయిన సమస్తమును అతనికి ఇచ్చాడు. యోబు ఒకంత కోల్పోతే దేవుడు రెండింతలు ఇచ్చాడు. ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను చూసి అనేకులు బహుశా అనుకుంటూ ఉండవచ్చు, నీ పని అయిపోయిందని, నువ్విక మారవని, నువ్విక పైకి ఎదగలేవని, నీవు ఇక కోలుకోలేవని, నీ కుటుంబము మారదని, నీ బ్రతుకు మారదని. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను కూడా యోబు వలె రెండంతలుగా ఆశీర్వదిస్తానని. నీవేవైతే ఈరోజు కోల్పోయి దుఃఖస్థితిలో ఉన్నావో, నీ శత్రువులు, నీ విరోధులు ఏ విషయంలో అయితే నిన్ను పడేశారో, అపవాది నిన్ను ఏ విషయంలో ఎదగనివ్వకుండా అడ్డుపడ్డాడో, వాటన్నిటిలో దేవుడు రెండంతలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ శత్రువుల ఆశలను, నీ విరోధుల ఆలోచనలను అన్నింటినీ భంగపరచబోతున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, యోబుకు ఆ యొక్క క్షేమస్థితి మరల రావడానికి కారణము
పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే ఇలా వ్రాయబడి ఉన్నది. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా దయచేశాడని. ఒక గొప్ప స్థితిలో ఉన్న యోబు ఉన్న పాటున సర్వము కోల్పోగా, ఏ దిక్కులేని అనాథగా అతడు ఉంటూ ఉండగా, ఏ ఒక్కరు అతని చేరదీయడానికి రాలేదు. ఏ ఒక్కరు నేనున్నాను, నీవు బాధపడకు అని ఓదార్చలేదు. పైగా లేనిపోని మాటలతో యోబును నిందించారు. కొందరు దూషించారు, మరికొందరు వారికిష్టం వచ్చినట్లు మాట్లాడారు. స్నేహితులు సైతము యోబు ఏదో తప్పు చేశాడో అన్నట్లుగా మాట్లాడారు. అయితే యోబు మాత్రము ఏ ఒక్కరిని నిందించలేదు. తనకే విరోధముగా మాట్లాడిన వారిని తిరిగి ఏదో ఒక మాట అని బాధ పెట్టలేదు. మీకు వస్తే తెలుస్తుంది నా సమస్య, మీకు ఏదో ఒక రోజు ఇలాంటి గతే పడుతుందని శాపనార్థాలు కూడా పెట్టలేదు. కాని అందరినీ క్షమించాడు. తన విరోధులను, తన శత్రువులను, తన వ్యతిరేకులను క్షమించాడు. అందరినీ క్షమిస్తూ వచ్చాడు. దేవుని కొరకు నిందలు భరించాడు, అవమానాలు సహించాడు. ఆయన నా నమ్మకమైన దేవుడు, ఆయనెప్పుడు నా విషయంలో అన్యాయము చేయడు అని దేవుని పైనే ఆధారపడ్డాడు. తనకు విరోధముగా మాట్లాడిన తన యొక్క స్నేహితులను దేవుడు శిక్షించకుండా వారి కొరకు కూడా ప్రార్థించాడు. అప్పుడు యోబు తాను పోగొట్టుకున్నది సమస్తమును రెండింతలుగా పొందుకున్నాడు. ఈ రోజున ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవున్న స్థితిని బట్టి నీ విషయంలో కూడా అనేకులు బహుశా యోబు వలె నిన్ను నిందిస్తున్నారేమో, నిన్ను బాధ పెడుతున్నారేమో, నిన్ను అవమానాలకు గురి చేస్తున్నారేమో. అయితే వారిని బట్టి, వారి మాటలను బట్టి నీవు ఆయాసపడకు, వారిని తిరిగి ఏమి అనకు. దేవుని కోసము అవన్నీ భరించు, దేవుని కోసము అవన్నీ సహించు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు కలిగిన ప్రతి అవమానమును ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. కనుక అందరినీ క్షమించు, వారి గురించి ప్రార్థించు. ఖచ్చితముగా నీవు కూడా నీవు కోల్పోయాను అనుకున్న ప్రతి వాటిని రెండంతలుగా పొందుకుంటావు. నీ యొక్క ఆరోగ్యము, నీ యొక్క కుటుంబము, నీ యొక్క కష్టార్జితము, నీ యొక్క హృదయము, ఆనందము అన్నీ కూడా దేవుడు నీకు రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను నిందించిన వారే, నిన్ను బాధపరిచిన వారే, నిన్ను గాయపరిచిన వారే ఆశ్చర్యపడేలాగా, నిన్ను అవమానపరిచినందుకు సిగ్గుపడేలా దేవుడు ఈ లోకములో నిన్ను నిలబెడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణము దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎవరో ఒకరు నిన్ను చాలా బాధ పెట్టారా? ఇప్పటికీ ఆ మాటలు, ఆ సంఘటనలు నీ మనసులో తిరుగుతూనే ఉన్నాయా? ఈరోజు దేవుడు నీతో ఇలా అంటున్నాడు, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, ఆ భారాన్ని నాకివ్వు, నువ్వు క్షమించు, మిగతాది నేను చూసుకుంటాను అని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నది మీ సమస్య కాదు, మీ హృదయంలోని బాధ కావచ్చు. ఈరోజు యోబులాగా ఒక నిర్ణయం తీసుకుందాం. ఇలా మన మనసులో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను కోల్పోయిన ప్రతి విషయాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను బాధించిన వారిని నేను క్షమిస్తున్నాను తండ్రి. నా హృదయంలో ఉన్న కక్షను, ద్వేషాన్ని నువ్వు తొలగించు. యోబు జీవితంలో చేసినట్లే నా జీవితంలో కూడా రెండింతల ఆశీర్వాదాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థించు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ కన్నీళ్లు రేపటి నీ సాక్ష్యముగా మారుతాయి. నీ అవమానాలు నీ ఆశీర్వాదాలుగా మారుతాయి. నీ శత్రువులే నీ జీవితము చూసి ఆశ్చర్యపడతారు. దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు నీ శత్రువులను క్షమించు. రేపు దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి ప్రియ సహోదరి,
సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో, అదే స్థలములో మోకరించగలిగితే మోకరించి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. మనమందరము కలిసి ఆయన పాద సన్నిధిలో ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, ఈ నూతన దినములో తండ్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞత వందనాలు. అయ్యా, మేము పోగొట్టుకున్న ప్రతి వాటిని మీరు మాకు తిరిగి ఇవ్వగల సమర్థుడవని తండ్రి, ఏదైతే మేము పోగొట్టుకున్నామో దానికి ప్రతిగా రెండంతల ఆశీర్వాదమును మాకు అనుగ్రహిస్తారని ఈరోజు అయ్యా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని లేవనెత్తిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. దేవా, మమ్మల్ని నిందించిన వారిని, బాధపరిచిన వారిని మమ్మల్ని చూసి సిగ్గుపడేలా మీరు చేస్తారని వాగ్దానము చేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అవును తండ్రి, ఈరోజు ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలను మీ నూతన దయా కిరీటం చేత దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. ఆ రీతిగానే తండ్రి, ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డల కుటుంబాలతో కూడా మీరుండి నా తండ్రి, రాబోయే కాలమంతా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడ్డ హస్తము ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో చిన్నారి బిడ్డలు నవీన సత్య, మేఘన యశస్విని, సహోదరుడు దయారత్నం మల్లికార్జున స్వామి, సహోదరి పద్మ జ్యోతి, సహోదరుడు జాంగీర్, సహోదరి కళావతి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరూ నా తండ్రి వివిధ రకాల క్యాన్సర్ వ్యాధుల చేత బాధపడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి వేదనను చూస్తున్న దేవుడో, వారి బాధను చూస్తున్న దేవుడో, అయ్యా ఈ దినము మీ పరిశుద్ధాత్మగ్ని చేత వారి శరీరాల్లో ఉన్న ప్రతి క్యాన్సర్ కణాన్ని కాల్చివేసి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, ఆ రీతిగానే పక్షవాతము చేత బాధపడుతున్న సహోదరుడు రాంబాబు, శివకృష్ణ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, వెంకటేశ్వర్లు, సహోదరి గుణసుందరమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగానే నా తండ్రి భాస్కర్ రావు గారి కొరకు, విజయలక్ష్మి అమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. అయ్యా, బిడ్డల శరీరములో పని చేయకుండా ప్రతి అవయవాన్ని మీరు తాకండి నా తండ్రి. తిరిగి వాటికి స్పర్శను దయచేసి బిడ్డలు సాధారణ జీవితం గడుపులాగున కృపచూపమని వేడుకొంచున్నాం. దేవ, గుండె సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న సహోదరుడు పవన్, రమేష్, సహోదరి సుగుణావతి, సహోదరి జయమ్మల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవ, వారి గుండెలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నిటిని నా తండ్రి కరిగించి వేసి అయా బిడ్డలకు మంచి స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ రీతిగానే తెలియని వ్యాధి చేత బాధపడుతున్న సహోదరి రత్న కొరకు, అనిత కొరకు ప్రార్థిస్తున్నాం. మీ గాయపడ్డ హస్తం చేత బిడ్డలను ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఆ రీతిగానే నా తండ్రి 12 సంవత్సరాలుగా చర్మ వ్యాధి చేత బాధింపబడుతున్న సహోదరి మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను ముట్టండి, భయంకరమైన వ్యాధి నుంచి లేవనెత్తి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, 9 మాసాలుగా కోమాలో ఉంటున్నటువంటి నాని కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుణ్ణి మీరు తట్టండి, లేపమని వేడుకొంచున్నాం. దేవ, కంటి చూపును కోల్పోయిన మహమ్మద్ కాసిం కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారునికి తిరిగి చూపును దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, బ్రెయిన్ ట్యూమర్ ద్వారా బాధింపబడుతున్న నా తండ్రి సహోదరి లీలావతి కొరకు, ప్రశాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. ప్రాముఖ్యంగా నా తండ్రి 10 సంవత్సరాలుగా ఏకాంత జీవితాన్ని గడుపుతున్న సజిత్ సహోదరుని కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుని జ్ఞాపకము చేసుకోండి నా తండ్రి. ఏ బాధ చేత, ఏ భయము చేత
కుమారుడు ఒంటరి జీవితంలోనికి వెళ్ళిపోయి ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడో మాకైతే తెలియదు. కానీ తండ్రి, సమస్తమును ఎరిగిన దేవుడు అంటున్నావు. ఈ దినము బిడ్డతో మాట్లాడండి. తనలో ఉన్న భయము, వేదన, బాధనంతా తీసివేసి తిరిగి సమాజములో అయా కలిసి, కుటుంబముతో కలిసి జీవించేలాగా కృపను చూపమని వేడుకొనుచున్నాం. దేవా, పేర్లు చెప్పబడని ఎన్నో సమస్యల చేత, వ్యాధుల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా జ్ఞాపకము చేసుకోండి, దీవించండి, ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు మీరు తోడుండండి. వారి ప్రతి సమస్యను పరిష్కరించండి. కోర్టు సమస్యల ద్వారా బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్యను పరిష్కరించండి. దేవా, రిటైర్ అయ్యి పెన్షన్ డబ్బులు రాక అయ్యా ఇదిగో వేదనతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి రావలసిన ప్రతి పైసా అయ్యా సకాలంలో వారికి వచ్చేలాగున కృప చూపమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టండి. దేవ, ప్రాముఖ్యముగా ఈ రోజు నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత తీసుకొని వస్తుండగా ప్రతి బిడ్డను మీరు అంగీకరించండి. వారి ప్రతి ప్రార్థన, విజ్ఞాపనను మీరు ఆలకించండి తండ్రి. అయ్యా, వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానం ఈరోజు దయచేస్తారని ఆశ కలిగి మీ వైపు చూస్తుండగా నా తండ్రి, ప్రతి సమస్యకు పరిష్కారము దయచేసి మీ ఆకాశపు వాక్యలు విప్పి మీ సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. మీ జీవితాల్లో గాని, మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి. నా వాట్సాప్ నంబర్ 8456503760 8465037607. మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక.